శ్రీలీల గారు శ్రీనివాస్ గారు ఏమంటారు? చెప్పండి. విన్నారు కదా వాదన అంతా. ఏం చెప్తారు ఫైనల్గా? అంటే మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇవ్వటము అనేది ప్రస్తుత పరిస్థితుల్లో మనకు అంత ఈజీ ఏం కాదు. అంటే కేంద్రం ఇచ్చిన నిధులన్నీ కూడా మన అభివృద్ధి కోసం ఇచ్చిన నిధులు. సంక్షేమ పథకాలకి కేంద్రం వాటా ఇస్తుంది, అది రైతులకు సంబంధించిన అంశాల్లో ఇతర అంశాల్లో. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసేటువంటి విధానం ఏదైతుందో దానిలో కొంత కష్టమే. ప్రభుత్వానికి కొంచెం కష్టమైనప్పుడు కూడా అప్పులు చేయకుండా, అత్యధిక అప్పులు చేయకుండా మనకున్న రెవెన్యూని పట్టుకుని ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. దానిలో ఇస్తాం ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి మహిళలందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ఇలాంటి చెడు ప్రచారాన్ని ఎంతవరకు ఇచ్చేవచ్చు అంటారు? ఇక్కడ సాక్షి దినపత్రిక అంటే వీళ్ళు రాస్తుంది ఏంటంటే తల్లుల పేరుతో లీలలు ధనం వింతలు అని. అంటే ఏ విధంగా చూడాలి? వీళ్ళు ఇలాంటి ప్రచారాలు అంటే వీళ్ళు చేసే ప్రతి ప్రచారానికి ఒకే ఒక మాట అండి. 2019 ఎలక్షన్కి ముందు ఎవరైతే వైఎస్ వివేకానందరెడ్డి మరణం తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఒక గొడ్డలు పెట్టి దానికి రక్తపు బొట్టులు పెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాసిన నీచమైన చరిత్ర కలిగిన వీళ్ళు ఈ రోజున ఏదైనా మాట్లాడతారు, ఏదైనా జరగంది. అంటే ఒకటేనండి, జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు చేసిన పరిపాలన ఏదైతే ఉందో ఒక మయసభలా పరిపాలించాడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా చూపించడమే అతని పని. అట్లాంటి వ్యక్తి చేసే ఆరోపణలు, వాళ్ళ సాక్షి పత్రిక రాసే రాతలు, ఇవన్నీ చూస్తుంటే నిజంగా వాళ్ళు ఏదైతే ఇప్పుడు తులసిరెడ్డి గారు కూడా చెప్పినట్లుగా నిజంగా ఆ అకౌంట్స్ కి ఎక్కడా కూడా ఆధార్కు సంబంధించి లింక్ అయిన వాటికి డబ్బులు వెళ్ళలేదు. ఇదైతే క్లియర్ గా ప్రభుత్వం నుంచి ఒక లెటర్ అయితే వచ్చింది. అదే విధంగా ఎంఈఓ డిఈఓ కార్యాలయాల్లో దానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా వివరంగా ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే వీళ్ళ దుష్ప్రచారం ఉందో ఒకటే, వాళ్ళు గతంలో పెట్టుకున్న ఒక మీటింగ్ లో 2.0 అంటే వాళ్ళు వేసిన పునాది ఏంటంటే ఇలాంటి చెడు ప్రచారం చేయాలి, ప్రజలకి మంచి జరిగినా కూడా ఏదో జరిగింది, ఏదో జరగబోతుందనే విధంగా భూతద్దంలో పెట్టి చూపించాలనే ప్రక్రియ తప్పించి ఎక్కడా కూడా వీళ్ళు విలువలకి విశ్వసనీయతకి మారు పేరు వైఎస్ఆర్సీపీ అని పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇలా చెయ్యొచ్చా అంటే ఇలానే చేస్తారు. వాళ్ళ ఏంటంటే వాళ్ళ పరిపాలన ఎలా కొనసాగింది గతంలో, ఈ రోజున 11కు పరిమితం చేసి ప్రజలు లాగి పెట్టి పక్కన కూర్చోబెట్టారు. అయినా కూడా ఇంకా మాకు బుద్ధి రాదు, ఇలాంటి బుద్ధిహీనులానే మేము ప్రవర్తిస్తాము, మాకు బుద్ధి రావాలంటే ఆ 11 కూడా లేకుండా చేయండి అని చెప్పేసి ఈ రోజున వాళ్ళ చర్యలు మనకు అనిపిస్తున్నాయి. ప్రజలందరూ కూడా ఈ రోజున ఎంతో హ్యాపీగా తల్లికి వందనం, ఇక్కడ బాల కార్మికుల నిర్మూలన, నిరక్షరాస్యత లేకుండా చేయాలి, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ఫ్యూచర్ జనరేషన్ కి మంచి పునాదులు ఈ రోజున స్కూల్స్ నుంచి పిల్లలు రేపు జనరేషన్ కి వాళ్లే ఎంతో భావి భారత పౌరులు అని చెప్పేసి చెప్పుకుంటున్నప్పుడు మరి వాళ్ళ యోగక్షేమాలు చూసుకునే క్రమంలో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే తనిచ్చిన హామీ నిలబెట్టుకుంటూ మరి ప్రతి ఒక్కరికి 15,000 అంటే 15,000 చెప్పి 13,000 ఎందుకు వేశారనేది కూడా వినిపిస్తుంది. మరి స్కూల్స్ ఎంత దౌర్భాగ్య స్థితికి దిగజార్చారు 2019 నుంచి 24 వరకు. మరి అలాంటి పరిస్థితిలో ఆ స్కూల్స్ ని ఎక్కడైనా సరే వాటికి ఏదైనా మెయింటెనెన్స్ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలంటే ఈ రోజున మీరే అన్నారు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు కుప్పలుగా మార్చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ, మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎంతో ఇబ్బంది పడుతూ ఇలాంటివన్నీ సంక్షేమ కార్యక్రమాలు మరి ప్రజలకు హామీ ఇచ్చాము, మాకు పట్టాభిషేకం చేశారు, అట్లాంటి ప్రజల్ని మేము ఈ రోజున మేమైతే ఏమైతే సంక్షేమ పథకాలు ఇస్తామన్నామో అవన్నీ కూడా మాట నిలబెట్టుకోవాలి అన్న ఒక ధ్యేయంతో ముందుకు వెళుతూ ఏ విధంగా ఇవన్నీ కూడా నెరవేర్చుకుంటూ వెళుతుంటే వీళ్ళు బురద జల్లే ప్రయత్నం, వీళ్ళు విషం చిమ్మే ప్రయత్నం ఈ రోజును చూస్తూ ఉంటే ఒకటి కాదు రెండు కాదు, వీళ్ళకి రాష్ట్రం మీద ఎంత కక్ష ఉంది, ఎంత కక్షపూరిత రాజకీయాలకు ఆ రాజకీయం అనే ముసుగు వేసుకొని ఏ విధంగా చేస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు ఇలానే ఉండాలా, ఒక ప్రజాప్రతినిధిగా ఒకప్పుడు సీఎం గా చేసిన వ్యక్తి ఇలానే ప్రవర్తించాలా, ఇలాంటి వ్యక్తుల్ని పెంచి పోషిస్తారా, ఇలానే మాట్లాడతారంటే వీళ్ళ పనే అది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఎక్కడ చూసినా కూడా తల్లికి వందనం తల్లికి వందనం తల్లికి వందనం. ఈ రోజున ఏదైతే వాళ్ళ పేపర్లో వచ్చిందో దానికి పూర్తి వివరాలు వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా వీటికి మన జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారు కూడా సవాల్ విసిరారు, నా అకౌంట్ లోకి వచ్చినట్లు ఎక్కడైనా సరే నిరూపిస్తే సవాల్ అని చెప్పేసి అడిగితే, అంటే ఈ రోజున వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటున్నాయి అంటే గతంలో మేము ఇలానే చేశాము,
మరి ఇలానే దోచుకున్నాము కాబట్టి ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అదే బాటలో వెళ్తుందని చెప్పి వీళ్ళు చూపిస్తున్నట్లుగానే ఉంది. ఖచ్చితంగా ఈ రోజున అమ్మ ఒడి మీద కూడా ఎంక్వైరీ జరగాలని ప్రజల నుంచి వస్తున్న ఆదేశాలు. అంటే వాళ్ళు ఏం అడుగుతున్నారంటే అంటే గతంలో మాకు ఇద్దరు బిడ్డలకు ఇస్తానని ఒక బిడ్డకే ఇవ్వటం, అసలు ఒక్క బిడ్డకు కూడా చాలా మందికి రకరకాల కారణాలతోటి వాళ్ళకు కూడా ఎగ్గొట్టడం ఇవన్నీ చూసాం. కానీ వీళ్ళు ఈ రోజున చెప్తున్నారు పదే పదే అంటే వాళ్ళు చేశారు కాబట్టి ఈ రోజున అంత గట్టిగా అంత నమ్మకంతో పలుకుతున్నారు అంటే అంటే ఎన్ని స్కీముల్లో స్కాములు చేశారు. ఈ రోజున అమ్మఒడి అనే స్కీమ్ లో కూడా ఏదో స్కామ్ జరిగే ఉంటుంది. అది మాత్రం దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ఖచ్చితంగా ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో వాళ్ళందరినీ బయటికి లాగాలి. ఈ రోజున ఈ సాక్షి ఛానల్ నిజంగా దాంట్లో మహిళల పట్ల వీళ్ళు దూషించిన విధానం, అదే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ విధంగా వీళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రజాప్రతినిధులుగా ఉన్న వీళ్ళు 11 మంది ఉన్నారు. మరి 11వ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ 11వ ఎమ్మెల్యే గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనండి. అంటే కన్న తల్లిని చెల్లిని పక్కన పడేసి పిన్న తల్లి తాళిబొట్టు తెంచిన దుర్మార్గమైన చరిత్ర వీళ్ళది. మరి ఇట్లాంటి వ్యక్తులకి తల్లికి వందనం అనే పదానికి అర్థం తెలియదు, ఆ పథకానికి అర్థం తెలియదు. అట్లాంటి మాటలు ఇలా ఏదైతే మనం చూస్తూ ఉన్నాం అబద్ధాలుగా మార్చి విషం జిమ్ముతూ వీళ్ళు పత్రికలో విషం చిమ్మటానికి మాత్రమే వీళ్ళు ఒక ఇదిగా చేసుకున్నారు. ఇట్లాంటి వ్యక్తులు క్షమించకూడదు. తక్షణమే ఈ వ్యాఖ్యలకి ఆధారాలతో సహా వాళ్ళు చూపెడతారా, లేకపోతే కేసు పెట్టాలా? తక్షణమే కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి వాటికి కట్టడి చేయాలి. ఎందుకంటే 1 కాదు 2 కాదు, అమరావతి మహిళలను అంటున్నారు, మరి ఆంధ్ర రాష్ట్ర మహిళా తల్లులను అంటున్నారు. ప్రతి ఒక్కరి మీద వీళ్ళు బురద చల్లటం. ఈ రోజు చూస్తూ ఉంటే 1 కాదు 2 కాదు. లోకేష్ గారి గురించి మాట్లాడుతుంది రోజా, ఎంత నీచమైన భాష ఉపయోగిస్తుంది. సిబిఎన్ అంటే ఆవిడ ఒక భయంకరమైన అర్థం చెప్తుంది. ఎంత నీచంగా ఉందండి. ఒక మహిళ ఏ విధంగా మాట్లాడాలో కూడా తెలియని ఆవిడ ఈ రోజున నేను మహిళని అని చెప్పుకుంటూ టీడీపీ పార్టీలోంచి వచ్చిన ఆవిడ మరి అదే పార్టీకి వెన్నుపోటు పడిచి ఎక్కడికి వెళ్ళిందో ఆవిడ వెన్నుపోటు దినాల్లో పాల్గొని ఏ విధంగా మాట్లాడుతుందో. మరి ఇట్లాంటి వ్యక్తులు అంటే సోకాల్ పీపుల్ అందరూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ చీప్ ట్రిక్స్ ఇవన్నీ కూడా ఇట్లాంటి వ్యక్తుల్ని క్షమించకూడదు. ఇట్లాంటి వ్యక్తులు క్షమించరాని నేరాలు చేస్తున్నారు. ఖచ్చితంగా శిక్ష అయితే వేసి తీరాలి. రైట్.